సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థలో సంచలనమైన మార్పులు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం మార్చడమే జయభారతి పార్టీ లక్ష్యమన్న నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. 100 రూపాయల బాండ్ పేపర్పై మేనిఫెస్టో విడుదల చేసిన జేడి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుకు మద్దతు తెలిపిన విశాఖ క్రీడాకారుల సంఘాలు. విద్యా సంస్థలో సంచలనమైన మార్పులను తీసుకొచ్చి యువతకు విద్యతో పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో పేదవారికి అండగా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అధిక భరోసా లభించిందని చెప్పిన బొత్స భూ హక్కు చట్టంపై దుష్ప్రచారం తగదన్నారు. భూ హక్కు చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు. కొన్ని దేశాలు పెద్ద దేశాలతో సమావేశం జరుగుతుంది. దేశాలకు అప్పులు ఇవ్వని దేశాలకు అప్పులు ఇప్పించుకునే సమావేశం జరుగుతున్నప్పుడు, విదేశాల్లో జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ఈ ల్యాండ్ యాక్ట్, ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఈ ల్యాండ్ యాక్ట్ ఏది ఉందో మీ దేశంలో ల్యాండ్ యాక్ట్ చాలా లోపభూయిష్టం ఉంది కాబట్టి మీ దేశాన్ని యూజ్ చేస్తే మీ ఏమైనా ఇస్తే మాకు దాని మీద గ్యారంటీ లేదు అని కొద్ది వేగ్గా కొన్ని దేశాలు మాట్లాడడం మొదలుపెట్టాయి. ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఏంటి దీని ఒక ఎక్స్పర్ట్తో కమిటీ, ఆ పేరు మర్చిపోయింది సారీ, ఆ ఎక్స్పర్ట్తో కమిటీ వేశారు. వేసి మన దేశంలో జరుగుతున్న యాక్ట్లో ఉన్న ఏంటి, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న యాక్ట్లు ఏంటి ఒకసారి చూసి ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ని వాళ్ళ దేశాల ప్రపంచం అంతా తిరిగి రిపోర్ట్ ఇచ్చిన లోపల ఆ గవర్నమెంట్ వచ్చి మన్మోహన్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రిగా దిగిపోయారు. భూముల్లో కట్టుబడి ఇప్పటి నుంచో నివసిస్తున్న వాళ్ళు కానీ, మన సంవత్సరం భూములు, దేవస్థాన సంవత్సరం భూముల్లో ఉన్న తగులు కానీ ఇవన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. ల్యాండ్ సీలింగ్ భూములు కానీ ఇవన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. ఇష్యూలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో చాలా మంది బాగా చెప్పారు. చెప్పినప్పుడు ఆయన వచ్చి ఎన్నికలు ప్రణాళికలో పెట్టాము. నోటి మాట ఎన్నికల్లో స్పీచ్లో చెప్పింది కాదు. ప్రభుత్వం వస్తే సమగ్ర భూ సర్వే చేస్తాం మేమని చెప్పి ఎన్నికల ప్రణాళిక పెట్టాము. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం మార్చడమే జయభారత్ నేషనల్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర నియోజకవర్గంలో చేసే అభివృద్ధిపై 34 పాయింట్లతో కూడిన బాండ్ పేపర్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా జేడి లక్ష్మీనారాయణ సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ తాము బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికి వచ్చామని, కానీ ఏదో మాయ మాటలు, అబద్ధాలు చెప్పి ప్రజలను ఏమార్చడానికి రాలేదని, అందుకే తాము ఇచ్చే వాగ్దానంలో చట్టబద్ధం కల్పించేందుకు 100 రూపాయల బాండ్ పేపర్పై రాసి ఇస్తామని జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ఉత్తర నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరించి ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయాల్లో బాధ్యతాయుత తత్వం తీసుకురావడానికి జయభారత్ నేషనల్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అన్ని పార్టీల కన్నా ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసింది జయభారత్ నేషనల్ పార్టీ. ఈరోజు నియోజకవర్గ మేనిఫెస్టోని ఒక 100 రూపాయల బాండ్ పేపర్లో ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోబడితే ఏం చేస్తాను అన్నదాన్ని ఒక 34 పాయింట్లతో కూడిన మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. విశాఖ ఉత్తరాన్ని ఉత్తమంగా మార్చే సంకల్పంతో ఈ 34 విషయాలు మేము పూర్తి చేస్తామన్న రీతిలో ప్రజలకు అందజేయడం జరిగింది. తర్వాత మా పార్టీ నుంచి పోటీ చేస్తున్న 80 మంది అభ్యర్థులు కూడా వారి నియోజకవర్గ మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. 10 మంది పార్లమెంటు సభ్యులు, లోక్సభ సభ్యులుగా పోటీ చేస్తున్న వారు వారి మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి నేను అన్ని పార్టీలను కోరుతున్నది ఏంటంటే మీరు ఏం చేద్దామనుకుంటున్నారు రాష్ట్రానికి మరియు నియోజకవర్గానికి, ఆ విధంగా మీరొక బాధ్యతాయుత కలిగిన రాజకీయ నాయకులుగా మీరు కూడా ఒక స్టాంప్ పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిస్తే ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది. లేకుంటే ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏదో చెబుతారు, రేపు ఏదో చేయరు. ఎందుకంటే వాటి ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకు. రుణమాఫీ చేస్తారన్నారు ఆ ప్రభుత్వం, మద్యపాన నిషేధం చేస్తానంది ఈ ప్రభుత్వం, కానీ చేయలేదు. కానీ మేనిఫెస్టోల్లో వాటి గురించి బాకాలు ఊదారు ఆ సమయంలో, కానీ ఆ తర్వాత ఏమీ చేయలేదు. దానివల్ల ఇదే గనుక వాళ్ళు ఈ విధంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించింటే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళేవారు. మమ్మల్ని ఈ విధంగా మోసం చేసి మా ఓట్లు తీసుకున్నారని చెప్పి
వాళ్లకు చట్టబద్ధత కల్పించడానికి, రేపు యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన విధానాలను మనం తీసుకురావాలి. ఆ విధంగా ఈరోజు 34 పాయింట్లతో కూడిన ఉత్తర నియోజకవర్గ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. వాటి ప్రతులు తర్వాత సోషల్ మీడియాలో మేము ఓటర్లందరికీ, ప్రజలందరికీ కూడా పంపే ప్రయత్నం చేస్తాం. మేము బాధ్యతతో వచ్చిన వాళ్ళు. మేము రాజకీయాలంటే ఇదేదో ప్రజలను ఏమార్చడం, అబద్ధాలు చెప్పడం దానికి వచ్చిన వాళ్ళం కాదు. బాధ్యతగా మా విధిని మేము నిర్వహిస్తామని ఎన్నికల ముందే మీకు చెబుతున్నాము. దానికి ప్రూఫ్గా కూడా మేము ఈ మేనిఫెస్టోని ఇస్తున్నామని చెప్పే విధానంలో జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తారు. రానున్న ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గణబాబుకు విశాఖపట్నం క్రీడాకారుల సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు గోపాలపట్నంలో గల విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో విశాఖ జిల్లాకు చెందిన క్రీడాకారుల సంఘాలు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరై గణబాబుకు సంఘీభావంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణబాబు మీడియాతో మాట్లాడుతూ తనకు మద్దతు తెలిపిన క్రీడాకారు సంఘాలు, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ద్రోణాచార్య, ఐ వెంకటేశ్వరరావు, ప్రసాదరావు, అర్జున అవార్డు గ్రహీత జయరాం, విశాఖపట్నం ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి ప్రసన్న కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె సూర్యనారాయణ తదితరులు సుసర్ల కాలనీ వరకు వాక్థాన్ నిర్వహించి గణబాబుకు సంఘీభావం తెలిపారు. ఇప్పుడే అథ్లెటిక్స్ కూడా మనకి మంచి మెడలిస్టులు తయారు చేశారు కంట్రీకి. సో ఒక కంట్రీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాకు మద్దతు పలకడం, ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా రాబోయే కాలంలో ఇంతకుముందు ఏదైతే క్రీడా రాజధానిగా మన విశాఖని చేయాలనేటువంటి తలంపుతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ చేసుకున్న స్ఫూర్తితో మరలా ఒక విశాఖపట్నం క్రీడా సౌకర్యాలతో పాటు క్రీడా వైభవంగా ఎన్నో స్పోర్ట్స్ ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయిలో జరపడానికి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనుభవంతో రాబోయే కాలంలో కూడా క్రీడా సౌకర్యాలు పెరగడమే కాకుండా ఎక్కువ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు మాకు మద్దతు పలుకుతూ క్రీడా సంఘాలన్నీ కలవడం, అందులో ద్రోణాచార్య, అర్జున, ఇతరత్ర నేషనల్, జాతీయ, అంతర్జాతీయ మెడలిస్టులు అందరూ వచ్చి మన సంఘీభావం తెలపడం చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక స్పోర్ట్స్ క్యాపిటల్గా విశాఖ దానికి కృషి చేస్తాం. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణను ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం పోర్ట్ క్వార్టర్స్ లో సాలిగ్రామపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రజలందరూ మోసపూరిత వాగ్దానాలను నమ్మకుండా, డబ్బుకు లొంగకుండా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని జేడీ కోరారు. ఎవరైతే తమకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరని నమ్మకం కల్పించారో వాళ్ళకే ఓటు వేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మారుస్తారని జేడీ పేర్కొన్నారు. పోర్ట్ క్వార్టర్స్, ఈ హయగ్రీవపురం, ఈ రెండు ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ చేశాను. ముఖ్యంగా ఈ కాలనీలో ఏవైతే పోర్ట్ క్వార్టర్స్ ఉన్నాయో ఇక్కడ ఒక ఇనార్బిట్ మాల్ వస్తుందని ఈ ప్రాంతాన్ని అంతా కూడా వెకేట్ చేస్తున్నారని విన్నాను. యాక్చువల్గా అభివృద్ధి అంటే ఏంటన్నది ఒకసారి ఆలోచించాలి మనం. ఒక మాల్ కడితే అభివృద్ధి అవుతుందన్న కాన్సెప్ట్ ఏంటంటే అది కరెక్ట్ కాదు. ముందు ప్రజల్ని ఎకనామిక్గా వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయాలి. ఆర్థికంగా వాళ్ళు బలోపేతం ఎప్పుడైతే అవుతారో అప్పుడు ఇవన్నీ వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉన్నంత ఎక్కడా లేదు. కాబట్టి అటువంటిది నిరుద్యోగ సమస్య తీర్చకుండా ఈ విధంగా ఇక్కడ మాల్ కట్టడం ఇదే అభివృద్ధి అనుకోవడం. నేను విన్నది ఏంటంటే ఇనార్బిట్ మాల్ కట్టడానికి కూడా ఒక 6 లక్షల లీటర్లు ప్రతిరోజు ఉచితంగా ఇస్తున్నారట అక్కడ నీటి సప్లై. అంటే ప్రజలకు నీళ్లు లేవు కానీ ఇనార్బిట్ మాల్కి నీళ్ళు ఇవ్వడం ఏంటి అన్నది కూడా నాకు ప్రజలు చాలామంది ఈ ప్రశ్న లేవనెత్తారు. దాని గురించి మేము కనుక్కుంటాం. నిజంగా 6 లక్షల లీటర్లు ఏవైతే ఉన్నాయో అవి ఉచితంగా ఇస్తున్నారా లేదా అని. అభివృద్ధి అన్నది ఎప్పుడూ కూడా సంపద సృష్టించేదే అభివృద్ధి. సంపద సృష్టించగలగాలి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టగలగాలి. ఒక్కొక్క గృహంలో కూడా, ఒక్కొక్క ఇంట్లో కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా ఒక్కొక్క ఇల్లు కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా మనం మార్చాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఆర్థికంగా ఎప్పుడైతే వారి స్థితి మెరుగవుతుందో అప్పుడు ఇటువంటి అవసరాలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఏముంది, రేపు ఇనార్బిట్ మాల్ కడతారు, పెద్ద పెద్ద షాప్స్ వస్తాయి. అది ఎవరో డబ్బులున్న వాళ్ళే కొనుక్కోగలరు. గవర్నమెంట్ డెవలప్ చేయాల్సింది రేట్లు తగ్గించడం. ఇది కట్టకుండా మీరు గనక పన్నులు తగ్గించి ఉంటే పెట్రోల్ డీజిల్ మీద, ఇప్పుడు చూడండి ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి పిల్లలంతా కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు లేదు. ఎంతోమంది పిల్లల్ని కలిశాను నేను ఈరోజు. వారంతా చెప్తున్నది ఒకటే, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామని చెప్పి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇష్యూ చేయకుండా చివరిలో ఎన్నికలు వచ్చేసరికి తూతూ మంత్రంగా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వాలు అయితే యువతరాన్ని పట్టించుకుంటాయో,
యువతరంలో ఉన్న శక్తిని మనం పాజిటివ్ దిశగా సకారాత్మక దిశగా మనం ఉపయోగించుకుంటామో అప్పుడే దాన్ని అభివృద్ధి అంటారు. ఇక మనం ఇక్కడ చూస్తే పార్టీలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయి. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు 10 సంవత్సరాలు. అదే ప్రత్యేక హోదా వచ్చింటే ఇక్కడికి ఎన్నో పరిశ్రమలు వచ్చేది. ఈ ఇనార్బిట్ మాల్ ఏదైతే కడుతున్నారో ఆ స్థానంలో బ్రహ్మాండమైన పరిశ్రమలు ఇక్కడికి వచ్చేవి. మన పిల్లలంతా కూడా ఇక్కడే ఉద్యోగాలు వచ్చేవి. సో ఆ విధంగా మనం ఆలోచించాలి. ఇనార్బిట్ మాల్లో సేల్స్ గర్ల్గా సేల్స్ బాయ్గా ఉద్యోగం, అది ఉద్యోగం కాదు. అసలైన ఉద్యోగం అంటే మనం ఇక్కడికి పరిశ్రమలు తీసుకొచ్చి అందులో మన యువతకు ఉన్న క్షమతతో అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వగలగాలి. దీనికి తోడు ఉద్యోగాలు ఇచ్చే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వాలు? విభజన హామీలు పూర్తి కాలేదు, పోలవరం డ్యాము కంప్లీట్ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఎవరు మాట్లాడతారు వీటి గురించి? అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. అందరినీ మీరు ఏం చేశారు రాష్ట్రం కోసం అడిగేదానికి జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ఎన్ని అవకాశాలు వచ్చాయి మీకు ప్రత్యేక హోదా తీసుకురావడానికి, అయినా తీసుకురాలేదు. ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రిని అడగాలంటే మీ అందరికీ భయం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రశ్నించడానికి వచ్చింది జై భారత్ పార్టీ. అందువల్ల విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంగా ఉన్న ప్రజలందరికీ, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నేను కోరుతున్నది ఏంటంటే జై భారత్ పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థులకు మీరు ఓటు వేయండి. మీ యొక్క గళాన్ని మేము అసెంబ్లీలో వినిపిస్తాం. మిగతా వాళ్ళంతా పార్టీ గళాన్ని వినిపిస్తారు, కానీ ప్రజల గళాన్ని, ప్రజల గొంతుకలను వినిపించేది జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి మీరందరూ ఆలోచించండి. విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే ఈవీఎంలో 2వ ఈవీఎంలో నాది 8వ నంబరు, మా ఫోటోగ్రాఫ్స్ కూడా ఉంటాయి అందులో. కాబట్టి ఆలోచించి మీరందరూ కూడా ఒక నిలదీసే వ్యక్తులు, తర్వాత వచ్చేసి ఒక ప్రశ్నించే వ్యక్తుల్ని మనం అసెంబ్లీకి పంపించాలని నేను కోరుకుంటున్నాను. భారీ సంఖ్యలో ప్రజలు కూడా ఓటు వేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు రాష్ట్రమంతా కూడా డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చాలామంది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా శుభసూచకం. నేను ఏదైతే క్యాంపెయినింగ్ చేస్తున్నానో అందులో సార్ మాకు డబ్బులు వద్దు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమనండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇదే మార్పు అంటే. ఈ మార్పును తీసుకురావడానికే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. సో ఆ విధంగా ఆలోచిస్తూ పెద్ద సంఖ్యలో మనం వస్తే ఈ డబ్బు రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలన్నింటినీ కూడా మనం దూరం చేయవచ్చు. అందువల్ల 13వ తారీఖున జరిగే ఎన్నికల పండగలో, ఎందుకంటే అందరూ కూడా కురుక్షేత్రం అంటున్నారు, ఎన్నికల యుద్ధం అంటున్నారు, కానీ మా దృష్టిలో, ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇది ఒక ఎన్నికల పండుగ. ఎలాగైతే సంక్రాంతికి మనం పిల్లల్ని, బంధువుల్ని అందరినీ కూడా మన ఇంటికి పిలిచి ఎంత ఆనందంగా ఉంటాం, ఈ సందర్భంగా అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని, ఎవరైతే బయట పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి ఈ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములుగా చేయాల్సిన అవసరం చాలా ఉందని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. తరువాత ముఖ్యంగా ఈవీఎంల్లో వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఆపరేట్ చేయాలన్నది కూడా ముఖ్యమైన విషయం. ఈవీఎంకు వెళ్ళిన తర్వాత ఈవీఎం మీద అభ్యర్థుల యొక్క పేర్లు ఉంటాయి, ఈసారి వాళ్ళ ఫోటోలు ఉంటాయి. మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో అక్కడ ఆ ఈవీఎంని ప్రెస్ చేయాలి. అప్పుడు బీప్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిందంటే మీరు ఓటు వేసినట్టు. చాలామంది జస్ట్ అలా ప్రెస్ చేసి వెళ్ళిపోతారు, బీప్ సౌండ్ రాదు. దానివల్ల ఎవరో తర్వాత మీ ఓటు వేస్తారు. సో ఇటువంటివి కాకుండా చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఓటు వేయాలని నేను అందరినీ అడుగుతున్నాను. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ తర్వాత మీకు కనపడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చే 5 సంవత్సరాల్లో ఈ పెట్టుబడికి ఎంత సంపాదించాలన్న దీంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తుంటారు. అందువల్ల ప్రజలు ఈ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దండి. వాళ్ళందరూ కూడా భూ కబ్జాలు చేసి, తర్వాత వచ్చేసి ఎవరో ఒకరి మీద కేసులు పెట్టి, ఆ తర్వాత ప్రజలను మభ్యపెట్టి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 30 కోట్లు 40 కోట్లు మేము పెట్టుబడి పెడుతున్నామని చెప్పేసి యథేచ్ఛగా మాట్లాడుతున్నారు అందరూ. అన్ని పార్టీలు కూడా ఇవే చేస్తున్నాయి. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మటుకు 0 బడ్జెట్ పాలిటిక్స్తో వచ్చింది. అంటే ఎన్నికల సంఘం ఏ విధంగా పరిమితులు విధించిందో అందులో మాత్రమే ఖర్చు చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఈ నెల 6వ తేదీన విశాఖలో షష్ఠీకరణ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని ఏపీ షష్ఠీకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కె అనుష పట్నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేకే రాజుకు మద్దతుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. మురళీనగర్ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే సమావేశంలో రాజ్యసభ సభ్యులు, వైకాపా ఉత్తర రీజనల్ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఝాన్సీ, కేకే రాజు,
ఇంటెక్ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్, జీవీఎంసీ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ పిఎల్ఎన్ఎస్ పట్నాయక్, వైకాపా నాయకులు బెహరా భాస్కర్రావు తదితరులు పాల్గొంటున్నారని చెప్పారు. వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుష కోరారు. May 6, 2024 సాయంత్రం 6 గంటలకు మన శిష్టకన్య సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనమంతా మన కుటుంబాలతో పెద్ద ఎత్తున మన ఎన్ఆర్ ఫంక్షన్ హాల్, బ్యాంక్ స్ట్రీట్, మురళీనగర్లో ఉన్న ఎన్ఆర్ ఫంక్షన్ హాల్కి మనమంతా గ్యాదర్ అయ్యి మన యొక్క మద్దతు మన వైసీపీ ప్రభుత్వానికి, మన యొక్క వైసీపీ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులకు తెలియజేసే విధంగా రేపు మనమంతా అక్కడ హాజరవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, మన వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి అయినటువంటి బొత్స ఝాన్సీ లక్ష్మి మేడం గారు, అలాగే ఉత్తర నియోజకవర్గ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్రీ కేకే రాజు గారు కూడా ముఖ్య అతిథులుగా హాజరవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనమంతా పెద్ద ఎత్తున హాజరై మన యొక్క మద్దతు మన వైసీపీ ప్రభుత్వానికి, మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు బలపరిచిన నాయకులకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి డిన్నర్ ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. తర్వాత ముఖ్యంగా మనకి ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుతున్నాను ఈ విషయం. మన శిష్టకన్యలకు బీసీడీ వచ్చినా, లేదంటే మనం ఓబీసీ ప్రయత్నిస్తున్నప్పుడు, అఫ్కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాలి, మనం ఓబీసీ ప్రయత్నిస్తున్నప్పుడు మనకి ఒక ప్రభుత్వం నుంచి మల్టిపుల్ టైమ్స్ మనకి ఏమంటారు మనకి లెటర్స్ లేదనంటే రిఫరెన్సెస్ వెళ్ళాల్సి వచ్చినా, లేదు అని అంటే ఈరోజు కార్పొరేషన్ ఏర్పడినా ప్రతి ఒక్కటి మీరు గమనించండి. ఇదంతా కేవలం మన వైఎస్ఆర్ గారి కుటుంబం ఆధ్వర్యంలోనే, తర్వాత దాన్ని కంటిన్యూ చేసే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలోనే వారు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంది. అంటే అర్థం వారి కుటుంబం ఆధ్వర్యంలోనే ఈరోజు మన కమ్యూనిటీని ఒక కంట కనిపెడుతున్నారు. వారు మన కమ్యూనిటీకి మంచి చేయాలి, వీరు కూడా సొసైటీ సోషల్లీ ఎకనామికలీ డెవలప్ అవ్వాలి అని చెప్పి ఏదైతే మనకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి మన ఎంపవర్మెంట్కి, మన కమ్యూనిటీ ఎంపవర్మెంట్కి కూడా సహకరిస్తున్నవి మన ప్రభుత్వానికి, లేదంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి మనకి మద్దతు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆడార్ ఆనంద్ కుమార్పై నియోజకవర్గ తెదాపా నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, జిల్లా ఉపాధ్యక్షుడు పొలిమేర సీతారాం, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు సిహెచ్ రామ్మోహన్ నాయుడు, 7 వార్డుల కోఆర్డినేటర్ దినకర్ తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఆడార్ ఆనంద్ కుమార్ వ్యవహార శైలిని ఏమీ బాగోలేదని, స్థానికుడు కాకపోయినా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులకు సంబంధించిన విశాఖ డైరీ ఆసుపత్రిని ఎన్నికల అవసరాలకు వాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. చేతనైతే గణబాబుతో అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. ఆనంద్ అనుచరులు చేస్తున్న ఆరోపణలను తెదేపా నాయకులు కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో కాకి పోల్రెడ్డి, నక్క లక్ష్మణరావు, వంశీ కిషోర్ యాదవ్, పెద్దిరెడ్డి శంకర్, నేలపు జోగి, మధ్య సోమేష్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్స్ కానీ, అలాగే కొంతమంది చోటా నాయకులు కానీ ఈరోజు మా ఎమ్మెల్యే శాసనసభ్యులు అయినటువంటి గణబాబు గారిని విమర్శించడం మొదలుపెట్టారు. గతంతో పోల్చుకుంటే మరి 4.5 సంవత్సరాల పాటు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే గౌరవ ఆనంద్ కుమార్ గారు మరి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా గత సంవత్సరం నుంచి పశ్చిమ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఆనంద్ కుమార్ గారు మీరు యలమంచల నుంచి ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారు, బాగానే ఉంది. కానీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు మరి సోదరు చెప్పినట్టు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మీరు స్థావరం ఉందా, లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో మీరు చదువుకున్నారా, లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఏమైనా ఒక మంచి కార్యక్రమం ఏమైనా ఎప్పుడైనా చేశారా? ఈరోజు సూటుగా అడుగుతున్నా మిమ్మల్ని. మీరు గతంలో పోల్చుకుంటే ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు మరి మీ నాన్నగారు ఆడారు తులసిరావు గారు 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. మరి అటువంటి వ్యక్తి చనిపోయిన వెంబటనే మీరు కూడా కొన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించారు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు కొత్త డ్రామాలకి నాంది పలికి పశ్చిమ నియోజకవర్గంలో జనానికి ఏదో న్యాయం చేస్తానని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ప్రజలను మోసం చేసే పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాం. ఎందుకంటే మా నాయకులతో మీరు టచ్లో ఉన్నారు, మీ నాయకులు ఎలాగా మీకు సరిగ్గా పనిచేయరు.
ఈరోజు చూస్తే మా నాయకులు కూడా మీరు మభ్యపెట్టి నేను గెలిస్తే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తానని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, మీ నాన్నగారు 30 ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వ్యాపారాలు చేసుకున్నారు, అభివృద్ధిగా సంపాదించుకున్నారు, దండిగా సంపాదించుకున్నారు, అనేకమైన వ్యాపారాల్లో రకరకాల వ్యాపారాల్లో మీరు తలలు దించారు. కానీ ఈరోజు మీరు ఏదో తెలుగుదేశం పార్టీ మీద మీకు ఏదో సానుభూతి ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో సానుభూతి ఉన్నట్టు, లేకపోతే అభివృద్ధి మీద మీకు ఏదో సానుభూతి ఉన్నట్టు ఈరోజు ప్రచారం చేసుకునే పరిస్థితి. అందుకే స్ట్రైట్గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు రేపు ఇదే వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేస్తున్నారు కదా, రేపు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడితే మీరు ఇదే వైసీపీ పార్టీలో కొనసాగుతారని స్ట్రైట్గా అడుగుతున్నా. ఆనంద్ గారికి డైరెక్ట్గా అడుగుతున్నా ఈ క్వశ్చన్. రెండోది, ఈరోజు ఒక గౌరవ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ కూడా ఈరోజు దారుణంగా మాట్లాడే పరిస్థితి. అంటే రాజకీయాలకు వచ్చేసరికి మీరు ఈ రకంగా మాట్లాడతారా? ఈరోజు ఇదే జిఎన్ శ్రీధర్ మరి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు, ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? నేను అడుగుతున్నా ఈరోజు జిఎన్ శ్రీధర్ గారిని. ఈరోజు గణబాబు గారట వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి భయపడుతున్నారంట. ఎంత దారుణం అండి ఇది! ఏ రోజైనా సరే గణబాబు గారు ఏ ఒక్కరినైనా సరే ఈ 5 సంవత్సరాలు విమర్శించడం కానీ మీరు ఎక్కడైనా చూసారా? స్ట్రైట్గా అడుగుతున్నా, మీ మీడియా మిత్రులందరినీ అడుగుతున్నా, ఏ రోజైనా సరే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా గౌరవ ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ ఏ రోజైనా సరే ఎక్కడైనా విమర్శించడం చూసారా గణబాబు గారిని? ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా మీరు దాఖలాలు లేవు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు జీవీఎంసీ 44, 59 వార్డుల్లో కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు 49 వార్డులో సత్యానగర్ 1, సూర్యనగర్, మాణిక్యమ్మ కాలనీ, చాకలగడ్డ, డి బ్లాక్, ఏఎస్ఆర్ నగర్, ఎన్జిఓస్ కాలనీ, నెహ్రూ నగర్, పట్టాబ్రెడ్డి తోట, మసీద్ వీధి, 54వ వార్డులో 3 స్టార్స్ వాకర్స్ క్లబ్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు కేకే రాజుకు అడుగడుగున హారతలు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా కేకే రాజు గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు అందజేశారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, విశాఖ పరిపాలన రాజధాని అయితే చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇప్పటికే ఉత్తర నియోజకవర్గంలో 1500 కోట్ల పెట్టుబడితో ఇన్ఆర్బిట్ మాల్ తీసుకురావడం జరిగిందని అన్నారు. తద్వారా సుమారు 15,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. కావున ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, 49వ వార్డు సీనియర్ నాయకులు, 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజనీశ్వరరావు, వార్డు నాయకులు, చిరంజీవి, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు మరియు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు, యువజన విభాగం నాయకులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి మీరు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్, మీ ఓట్ల కోసం అయితే మీ దగ్గరికి రావట్లేదు. మీరు తలుచుకుంటే ఒక్కొక్కరు 100 ఓట్ల నుంచి 500 ఓట్లు ప్రభావితం చేయగలరు. మీకున్న పరిచయాలతో కానీ, నార్త్ నియోజకవర్గంలో ఉన్న బంధువులు, శ్రేయోభిలాషులు అందరినీ కలిసి. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా 36వ వార్డులో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మధ్యపర్తి శ్రీనివాస్ తో కలిసి సంతోష్ ప్రచారం చేశారు. అనంతరం సంతోష్, శ్రీనివాసులు మాట్లాడుతూ సుస్థిరమైన పాలన కాంగ్రెస్ కే సాధ్యమన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపీ, వైసీపీతో విసిగిపోయారని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. తమ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పిన సంతోష్, హస్తం గుర్తుపై 2 ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థి సజ్జిరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిని తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ రోజు ఉన్నటువంటి పేదల గృహాలైనటువంటి రెల్లివీధి గ్రామంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏవిఎన్ కాలేజ్ ప్రాంతం. సంతోష్ ఒక విద్యావంతుడు, చదువుకున్న వ్యక్తి, యువకుడు, మంచి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అలాగే
రాహుల్ గాంధీ గారు యువతను ప్రోత్సహించే విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సౌత్ నియోజకవర్గానికి వాసుపల్లి సంతోష్ కుమార్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో చేసింది ఇప్పుడు చేయగలదు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఆదరించి ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారికి ఒక ఓటు, ఎమ్మెల్యే అభ్యర్థి దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి సంతోష్కి ఒక ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రతి గడప గడపకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు ₹1,00,000 సంవత్సరం గాను నెలకు 8,333 రూపాయలకి, మరి అదేవిధంగా గ్యాస్ కానీ వంట గ్యాస్ కానీ, మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క పథకం పింఛనీ కానీ, మరి వృద్ధాప్యం కానీ, వికలాంగుల పింఛనీ కానీ, ప్రతి ఒక్క పథకం కోసం, ఫీజు రింబర్స్మెంట్ కోసం, ఆరోగ్యశ్రీ కోసం, అన్ని పథకాల కోసం ఈరోజు గడప గడపకి వెళ్ళి వివరించడం జరుగుతుంది. అదే కాకుండా మరి దశాబ్ద కాలం పాటు ఇక్కడ గణేష్ కుమార్ ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ కుమార్ దశాబ్ద కాలం పాటు మా దక్షిణ నియోజకవర్గానికి ఏమి చేశారు, ఏమి ఒరిగారు, ఏమి కష్టపడ్డారు. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ఆస్తులన్నీ కూడా బీజేపీ అమ్ముకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుంటే, ఈయన గుడ్డు కుర్రానికి పళ్ళు తోముతూ మా పేద ప్రజలైనటువంటి దక్షిణ నియోజకవర్గం ప్రజల యొక్క ఓటు ఈరోజు దొంగలించడానికి గడప గడపకి పోతున్నాడు. మా నాయకుల్ని యాక్టివ్ చేసి ప్రతి ఒక్క గడపకు కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను, పథకాలను ఆ రోజు మా రాజన్న రాజ్యం, ఇందిరమ్మ స్వరాజ్యం, శర్మిలమ్మ నేతృత్వంలో తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని మా మీడియా మిత్రుల ద్వారా దక్షిణ నియోజక ప్రజలకి తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వ్యవస్థలో సంచలనమైన మార్పులు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం మార్చడమే జయభారతి పార్టీ లక్ష్యమన్న నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ₹100 బాండ్ పేపర్పై మేనిఫెస్టో విడుదల చేసిన జేడి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుకు మద్దతు తెలిపిన విశాఖ క్రీడాకారుల సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.